Good morning students, welcome to today online class. ఈ వీడియోలో త్రికోణమితి అభ్యాసము 11.2లోని సమస్యలకి సాధనని నేర్చుకుందాం. మనము దీని ముందు వీడియోలో కొన్ని ప్రత్యేక కోణాలకి త్రికోణమితి నిష్పత్తుల విలువలని నేర్చుకున్నాం. మనం వాటి సహాయంతో ఈ అభ్యాసములోని సమస్యలని సాధన కనుగొందాం. ముందుగా మనము ఇక్కడ ఏమి ఇవ్వబడిందంటే ఏ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు బి అయినా సైన్ ఏ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు సైన్ బి అవుతుందా అని ఇవ్వడం జరిగింది. అంటే అవుతుంది, సైన్ ఏ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు సైన్ బి అవుతుంది. ఎందుకంటే సైన్ 0 విలువ 0, సైన్ 30 1/2, సైన్ 60 √3/2, సైన్ 90 1. అంటే ఏ విలువ అంటే పెరుగుతుంటే 0 నుంచి 90కి పోతుంటే సైన్ విలువ ఏమవుతుంది, పెరుగుతుంది. కాబట్టి ఏ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు బి అయినా సైన్ ఏ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు సైన్ బి అవుతుందా అంటే అవుతుంది. నెక్స్ట్ ఏ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు బి అయినా ఏమవుతుంది, మరి కాస్ ఏ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు కాస్ బి కాదు. ఎందుకంటే కాస్ 0 నేమో 1, కాస్ 30 ఏమవుతుంది √3/2, కాస్ 45 1/√2, కాస్ 60 1/2, కాస్ 90 0. అంటే ఇక్కడ ఏమవుతుంది, ఇక్కడ తగ్గుతుంది. అంటే కోణము విలువ పెరుగుతుంటే కాస్ యొక్క త్రికోణమితి నిష్పత్తి ఏమవుతుంది అది తగ్గుతుంది. కాస్ 0 1 నుంచి కాస్ 90కి వెళ్ళేసరికి ఏమవుతుంది 0 అవుతుంది. కాబట్టి ఏ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు బి అయినా కాస్ ఏ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు కాస్ బి అనేది కాదు, కాస్ ఏ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు కాస్ బి కాదు. ఇప్పుడు అభ్యాసం 11.2లోని సమస్యలకి సాధనని చేద్దాం. ముందుగా 1వ సమస్య. ఇందులో మళ్ళీ 5 సమస్యలు ఇవ్వడం మనకు జరిగింది. అందులో మొదటి రెండింటిని తీసుకుందాం. ఏంటి, ఫస్ట్ సైన్ 45 డిగ్రీస్ ప్లస్ కాస్ 45 డిగ్రీస్. మనం దీని ముందు వీడియోలో ఏం నేర్చుకున్నాము, ప్రత్యేక కోణాలన్నిటి కూడా త్రికోణమితి నిష్పత్తి విలువలని నేర్చుకున్నాం. కాబట్టి వాటి సహాయంతో మనం వీటి విలువలని కనుగొందాం. మనం సైన్ 45 డిగ్రీస్ అనగానే మనకేంటి 1/√2. ఏమని చెప్పాను, సైన్ 0 ఏమని చెప్పాను, సైన్ 0 డిగ్రీస్ 0, సైన్ 30 డిగ్రీస్ 1/2, సైన్ 45 డిగ్రీస్ 1/√2, సైన్ 60 ఏమవుతుంది √3/2, సైన్ 90 1. ఏంటి సైన్ 90 1 అంటే ఏంటి, ఇది 0 తీసుకోమన్నా, ఇది 1 అన్నా, ఇది 2 3 4 అంటే షార్ట్ కట్ లాగా మనకు ఒక విలువ గుర్తుంటే అన్ని విలువలు మనము దీని సాయంతో రాయవచ్చు. ఇది ఇక్కడ 4 తీసుకోమన్నా, ఇక్కడ కూడా 4 రాసుకోమని చెప్పిన 4, ఇక్కడ కూడా 4, 3/4, 4/4. తర్వాత ఏం చేయాలి, 0 1 2 3 4 తీసుకున్న తర్వాత 4 అన్నిటికీ 4 తోటి తర్వాత స్క్వేర్ రూట్ తీసుకోవాలి. మనకు ఇది గుర్తుంచుకుంటే మిగతా అన్ని రిమైనింగ్ 5 త్రికోణమితి నిష్పత్తి విలువలని దీని సాయంతో రాయవచ్చు. ఏంటి 0 1 2 3 4 అని, తర్వాత 4తో డివైడ్ చేయడం, తర్వాత స్క్వేర్ రూట్ తీసుకోవడం. ఏమవుతుంది సంథింగ్ బై 0 √1/4 అంటే 1/2, ఈ 2కి 2 4 2 2 అంటే 1/2 అంటే 1/√2. ఏమవుతుంది √3/4 అంటే √3 √4 అంటే 2, 4/4 అంటే 1. ఆ విధంగా మనము ఏంటి ఒక సైన్ అనే విలువలను గుర్తుపెట్టుకుంటే త్రికోణ నిష్పత్తి విలువలు, దీనికి సైన్, ఈ అన్ని కోణాలకి సైన్ విలువలు గుర్తుంచుకుంటే దాని నుంచి కాస్ రాయొచ్చు. ఇటు తిప్పి రాస్తాం. మళ్ళీ ట్యాన్ ఎలా రాస్తాం, సైన్ బై కాస్ రాస్తే ట్యాన్ వస్తుంది. ట్యాన్ వచ్చింది అనుకోండి, కాట్ ఏమవుతుంది, ట్యాన్ కి గుణకార విలోమం. లవంలో ఉన్న విలువను హారంలో రాసుకోవాలి, హారంలో ఉన్న విలువ లవంలో రాసుకోవాలి. కాస్ సెక్ ఏంటి వాటి యొక్క గుణకార విలోమం. సైన్ విలువ కొసెక్ గుణకార విలోమం అవుతుంది. అంటే సైన్ 30 1/2 అనుకోండి, కొసెక్ 30 ఏమవుతుంది 2/1. ఆ విధంగా మనం ఒక సైన్ అనే త్రికోణమితి నిష్పత్తి విలువను గుర్తుంచుకున్నట్లయితే మిగిలిన అన్నిటి విలువలని రాయవచ్చు. ఇప్పుడు సైన్ 45 డిగ్రీస్ ప్లస్ కాస్ 45 డిగ్రీస్. సైన్ 45 అంటే ఎంత, 1/√2 రాయదు, 1/√2 ప్లస్ కాస్ 45. మనం సైన్ కాస్ లో ఒకే విలువని ఎక్కడ ఏ కోణం వద్ద కలిగి ఉంటే 45 డిగ్రీస్ వద్ద 1/√2 ఇక్కడే 1/√2. ఎందుకు, ఇది కాస్ అన్నప్పుడు ఇక్కడ 1 వస్తుంది, ఈ √3/2 ఇక్కడ కాస్ ఇది 1/√2, ఈ 1/2
ఇది 0 అంతే కదా. tan అంటే ఏంది, ఇది డివైడ్ 0/1, దీన్ని డివైడ్ చేయాలి. తర్వాత మిగతా అన్ని కూడా రెసిప్రోకల్స్ రాసుకుంటే మిగిలిన 3 త్రికోణమితి నిష్పత్తులు రాయవచ్చు. ఓకే, ఇప్పుడు 1/√2 ప్లస్ 1/√2 ఏమవుతుంది, ఇవి సజాతీయ భిన్నాలు లైక్ ఫ్రాక్షన్స్. కాబట్టి లవములు ఏమున్నాయో వాటి మధ్యలో గుర్తు ప్లస్ ఉంటేనేమో కలుపుకోవాలి, మైనస్ ఉంటేమో తీసేయాలి. ఈ మధ్యలో ఏముంది, లవాల మధ్యలో ప్లస్ ఉంది కాబట్టి కలుపుకోవాలి. 1 + 1 బై ఎల్సిఎం ఏంది, సజాతీయ భిన్నాలు ఇప్పుడు వాటి యొక్క హారములు ఏముందో అది తీసుకోవాలి. 1 + 1 లవాలని కలుపుకోవాలి. ప్లస్ ఉంది కాబట్టి కలుపుకున్నాం. ఏమవుతుంది 2/√2. 2/√2 అంటే మనము 2ని ఏమో రాసుకోవచ్చు, √2 × √2 అని రాసుకోవచ్చు. లేదనుకోండి √2 × √2 రాసుకుని ఒక రూట్ క్యాన్సల్ చేసుకోవచ్చు. లేదనుకోండి పైన కింద √2 × √2 అనే ఆ విధంగా అయినా మల్టిప్లై డివైడ్ చేసి ఏమైతే 2√2 వస్తుంది, కింద √2² వస్తుంది, అంటే 2 అవుతుంది. 2 క్యాన్సల్ అయిపోతుంది. ఆ విధంగా రాయండి. లేదనుకుంటే ఏమని రాసుకోవచ్చు, 2/√2 అంటే √2 × √2 /√2. ఒక రూట్ క్యాన్సల్, ఏమో √2 అంటే sin 45 + cos 45 వాల్యూ ఎంత వచ్చింది, √2 వచ్చింది. ఇప్పుడు నెక్స్ట్ సెకండ్ది cos 45 degrees ప్లస్ sec 30 degrees cosecant 60 degrees. cos 45 degrees విలువ మనకు ఈ కోణం అన్ని ఈ పట్టికలోని విలువలన్నీ తెలిస్తేనే మనము ఈ అభ్యాసం లెక్కలను చేయగలం. ఇవి తప్పు రాసుకున్నాం అనుకోండి, మనం మిగతా చేసి కూడా వేస్ట్ అయిపోతుంది. కాబట్టి ఏమవుతుంది, cos 45 అనగానే 1/√2 sec 30. వాట్ ఈస్ cos 30? cos 30 √3/2. కాబట్టి sec 30 ఏమవుతుంది, 2/√3 అవుతుంది. 2/√3. cosec 60 అంటే సైన్ చూసుకోవాలి. ఎందుకు cosecకి అంటే గుణకార విలువ సైన్ కదా. అంటే cosec 60కి sin 60 వాల్యూ ఎంత, √3/2. sin 60 ఇక్కడ చూసుకోండి, √3/2 అంటే cosec 60 ఏమవుతుంది, 2/√3. మళ్ళీ చూడండి ఇక్కడ హారములో మళ్ళీ ఇక్కడ √3 ఉంది. ఏంటివి, సజాతీయ భిన్నాలు. ఇక్కడ ఒక భిన్నం ఉంది, మళ్ళీ భిన్నం బై భిన్నం ఉంది అన్నప్పుడు మనం ఏమని రాసుకోవచ్చు, లవములో ఉన్న భిన్నము 1/√2 ఇంటూ దీని ఏమని రాసుకుందాం, తిప్పి రాద్దాం. అంటే లేదనుకోండి ముందు ఒక స్టెప్ రాదాం, బై 2/√3 + 2/√3 అంటే ఏమవుతుంది, ఇది 2 + 2/√3. √3 కాసాగా అవుతుంది. అంటే 1/√2 2 + 2 అంటే 4/√3ని ఏమని రాయాలి అంటే ఇక్కడ ఉన్న భిన్నాన్ని 4/√3తో డివైడ్ చేసిన, లేదంటే √3/4తో మల్టిప్లై చేసిన సేమ్ ఆన్సర్. కాబట్టి నేను ఏం చేస్తున్నా, లవంలో ఉన్న భిన్నాన్ని √3/4 చే మల్టిప్లై చేస్తున్నా. కాబట్టి 1 × √3 4 × √2 ఏమైంది, దీని సింప్లిఫై చేస్తే cos 45 sec 30 + cosecant 60 = √3/4√2. ఈ విధంగా మనము మిగిలిన సమస్యలన్నిటి కూడా సాధించవచ్చు. దానికోసం ముందుకు మనకేం కావాలి, ఈ విలువలు మనకు తెలవాలి. ఈ విలువలు తెలిస్తే మనము ఇలాంటి సమస్యలను ఎన్నైనా చేయవచ్చు. ఇప్పుడు ఒకటో దాంట్లో మూడవ సమస్య చూద్దాం. ఏంటి, sin 30 + tan 45 - cosecant 60 cot 45 + cos 60 - secant 30. మనము ఈ విలువలన్నిటిని కూడా ప్రతిక్షేపిస్తే సరిపోతుంది. కాబట్టి మనకు ఈ ఏం కావాలి, ఈ విలువలన్నీ కూడా మనకు తెలిసి ఉండాలి, గుర్తుంచుకోవాలి. అందుకే మనము ముందే చెప్పుకున్నాం, sin 30 ఏమని రాయొచ్చు, sin 30 విలువని 1/2 ప్లస్ tan 45 1 మైనస్ cosecant 60 అంటే sin 60 విలువ చూసుకోవాలి. cosecant అన్నప్పుడు sin 60 ఎంత, √3/2. కాబట్టి cosecant 60 అయితే 2/√3. ఇక్కడ cosecant 60 ప్లేస్ లో 2/√3
√3 అని రాస్తున్నా బై cot 45. Cot 45 means 1. Tan 45 అయినా cot 45 అయినా 1. నెక్స్ట్ cos 60. cos 60 ఏమవుతుంది 1/2. 1/2 మైనస్ sec 30 అంటే cos 30 ఎంత cos 30 √3/2 కాబట్టి sec 30 2/√3. 2/√3. చూడండి లవములో ఏదైతే విలువ ఉందో హారములో కూడా అదే విలువ ఉంది కాబట్టి 1 క్యాన్సిల్ చేసుకుంటే 1 వస్తుంది. లేదనుకోండి సింప్లిఫై చేసినా కూడా 1 వస్తుంది. ఇక్కడ చూడండి ఏముంది 1 అంటే ఇక్కడ ఏముంది 1. ఈ రెండిటికి మనము 1 + 1/2 అంటే 3/2 అని రాసుకోవచ్చు. లేదంటే ఈ రెండిటికి మనం ఎల్సిఎం తీసుకుందాం. ఏమవుతుంది 2 1 1 1 + 2 బై 2/√3 మైనస్ 2/√3. ఇది లవంలో విలువ. ఇక్కడ ఏమవుతుంది ఇది ఏమవుతుంది 2 1 2 + 1 అంటే 2 + 1/2 మైనస్ 2/√3 ఏమవుతుంది 1 + 2 3/2 మైనస్ 2/√3. ఇది ఒక వాల్యూ. నెక్స్ట్ ఇక్కడ కూడా 3/2 మైనస్ 2/√3. చూడండి ఈ వాల్యూ సేమ్ ఉంది కదా క్యాన్సిల్ చేసుకోవచ్చు కదా 1 కాబట్టి 1 అంటే ఇక్కడే చూసుకోండి 1/2 + 1 మైనస్ 2/√3 1 + 1/2 మైనస్ 2/√3 ఇక్కడే క్యాన్సిల్ చేసుకుంటే 1 అని వస్తుంది. ఓకే sin 30 + tan 45 మైనస్ cosecant 60 బై cot 45 + cos 60 మైనస్ sec 30 వాల్యూ ఎంత వచ్చింది 1 వచ్చింది. ఇప్పుడు నాలుగోది ఏంటి 2 tan square 45 + cos square 30 మైనస్ sin square 60 ఏంటి వీటి విలువలని ప్రతిక్షేపించి దాన్ని కనుక్కుందాం. 2 × tan 45 అంటే 1 అంటే ఇక్కడ స్క్వేర్ ఉంది 1 కి స్క్వేర్ తీసుకోవాలి ప్లస్ ఇంకేముంది cos square 30 మరి cos 30 వాల్యూ √3/2 స్క్వేర్ ఉంది కాబట్టి √3/2 హోల్ స్క్వేర్ మైనస్ sin 60 కి వాల్యూ ఎంత √3/2 దానికి స్క్వేర్ తీసుకోవాలి √3/2 హోల్ స్క్వేర్. చూడండి ఇక్కడ √3/2 మైనస్ √3/2 స్క్వేర్ కి స్క్వేర్ అంటే ఏమవుతుంది ఈ వాల్యూ 0 అంటే 2 × 1 స్క్వేర్ అంటే 2 కావాలంటే రాసుకుందాం. √3² అంటే 3 వస్తుంది. 2 కి స్క్వేర్ అంటే 4 మైనస్ √3 కి స్క్వేర్ అంటే 3 2 కి స్క్వేర్ అంటే 4 3/4 మైనస్ 3/4 ఎంత 2 ఏంటి 2 tan square 45 + cos square 30 మైనస్ sin square 60 వాల్యూ ఎంత వచ్చింది 2 వచ్చింది. ఇప్పుడు ఐదవది ఏంటి secant square 60 మైనస్ tan square 60 degrees by sin square 30 degrees ప్లస్ cos square 30 degrees. ఇప్పుడు కూడా ఈ విలువలన్నిటినీ కూడా ప్రతిక్షేపించి సూక్ష్మీకరణ sec 60 మనకు sec అనగానే మనము cos వాల్యూ చూసుకోవాలి. cos 60 ఎంత cos 60 1/2 కాబట్టి sec 60 ఏమవుతుంది 2/1 అంటే 2 కి స్క్వేర్ మైనస్ tan 60 అంటే ఎంత వస్తుంది √3 వస్తుంది. ఎందుకు sin 60 √3/2 cos 60 1/2 మనం ఈ రెండింటి యొక్క రేషియో తీసుకుంటే tan 60 వస్తుంది కదా √3/2 / 1/2 2 క్యాన్సిల్ అంటే √3 వస్తుంది అన్నమాట బై sin 30 కి స్క్వేర్ sin 30 వాల్యూ ఎంత 1/2 కి స్క్వేర్ అన్నమాట 1/2 హోల్ స్క్వేర్ ప్లస్ ఇక్కడ ప్లస్ cos 30 √3/2 హోల్ స్క్వేర్. చూడండి 2 కి స్క్వేర్ మీన్స్ 4 మైనస్ √3² అంటే రూట్ కి స్క్వేర్ క్యాన్సల్ 4 మైనస్ 3 1/2 హోల్ స్క్వేర్ అంటే 1/4 ప్లస్ √3 కి స్క్వేర్ అంటే 3/2 కి స్క్వేర్ అంటే 4 ఏమవుతుంది చూడండి 4 మైనస్ 3 దీని విలువ 1 లవములు 1
ఇది సజాతీయ భిన్నం లైక్ ఫ్రాక్షన్స్ కాబట్టి ఏమవుతుంది 4 రాసుకుందాం. ఎల్సిఎం 1 + 3 అన్నప్పుడు కలుపుకోవాలి కదా, మధ్యలో ప్లస్ ఉంటేనేమో సజాతీయ భిన్నాలు ఉన్నప్పుడు వాటి మధ్యలో ప్లస్ ఉంటే లవాలని కూడుకోవాలి, మైనస్ ఉంటే తీసివేసుకోవాలి. 4/4 అయితే ఏమవుతుంది 1 1/4/4 ఆన్సర్ 1/1 అంటే దీని విలువ ఎంత వచ్చింది మనకు secant square 60 minus tan square 60 by sin square 30 plus cos square 30 వాల్యూ 1 అని వచ్చింది. ఈ విధంగా మనము పట్టికలోని విలువలని అన్నిటినీ వాటి సహాయంతో ఇక్కడ కనుక్కోవడం జరుగుతుంది. ఇప్పుడు రెండవ సమస్యని చూద్దాం. ఏంటి? సరైన సమాధానాన్ని ఎంచుకొని గుర్తించండి. ఆబ్జెక్టివ్ ఇచ్చిండు అంటే ఇందులో 3 క్వశ్చన్లు ఇవ్వడం జరిగింది. అంటే 2 tan 30 degrees by 1 plus tan square 45 degrees is equal to అని ఏంటి ఇక్కడ 4 ఆప్షన్లు ఇవ్వడం జరిగింది. ఏంటి? ఏ sin 60, బి cos 60, సి tan 30, డి sin 30. ఇందులో సరైన సమాధానాన్ని ఇక్కడ గుర్తించాలి. చూద్దాం. దీన్ని ఏమని ఇవ్వబడింది? 2 tan 30 అంటే ఏంటి? tan 30 by 1 plus tan square 45 అంటే ఏంటి? 2 into tan 30 అంటే ఏంటి? tan 30 విలువ మనకు 1/√3. ఓకేనా? నెక్స్ట్ 1 plus tan 45 విలువ 1 plus tan 45 విలువ అంటే ఏంటి? tan 45 1 కాబట్టి tan స్క్వేర్ ఉంది కాబట్టి 1 స్క్వేర్ వస్తుంది. ఏమొస్తుంది? 2/√3 ఇది 2 into 1 అంటే 2/√3. మరియు ఇక్కడ ఏమవుతుంది? హారంలో 1 plus 1 స్క్వేర్ అంటే 1 1 plus 1 2 అంటే ఏమవుతుంది? 2/1. ఏంటి? ఫ్రాక్షన్ బై ఫ్రాక్షన్, భిన్నం బై భిన్నం ఉన్నప్పుడు ఈ భిన్నాన్ని ఈ 2/1 తోటి భాగించిన లేదంటే 1/2 తోటి గుణించిన సేమ్ ఏమవుతుంది? 1/√3 వచ్చింది. 1/√3. మరి ఇక్కడ మనం sin 60 విలువ ఇక్కడ 1/√3 అని ఇవ్వలేదు, మళ్ళీ ఏమో sin cos వల్లనే ఇవ్వడం జరిగింది. దీన్ని ఈ విలువ దేనికి సమానం అవుతుందో చూసుకుందాం. sin 60 అంటే √3/2, cos 60 అంటే 1/2, sin 30 అంటే 1/2. ఇక మిగిలింది ఏంటి? tan 30. మనకు tan 30 విలువ 1/√3. ఎందుకు? sin 30 1/2, cos 30 √3/2. హారంలో లవంలో ఉన్న హారంలో ఉన్న 2, హారంలో ఉన్న హారం 2 క్యాన్సిల్ అయిపోతే ఏమైతుంది? 1/√3. కాబట్టి ఏంటిది సరైన సమాధానం? దీని ఈజ్ ఈక్వల్ టు tan 30. ఓకేనా? నెక్స్ట్ 1 minus tan square 45 by 1 plus tan square 45 చూద్దాం. 1 minus tan square 45 డైరెక్ట్ రాయొచ్చు. ఎంత? 1 plus tan square 45 అంటే ఏమవుతుంది చెప్పండి? 1 tan 45 వాల్యూ 1 స్క్వేర్ కదా స్క్వేర్ 1 plus 1 కి స్క్వేర్. చూడండి 1 minus 1 0/2 ఏమవుతుంది? ఇక్కడ ఆప్షన్ లో tan 90 అంటే నిర్వచింపబడదు, 1 కాదు, sin 45 1/√2. ఇక్కడ d = 0 కాబట్టి ఇది ఆప్షన్ డి డైరెక్ట్ తీసుకోవచ్చు. నెక్స్ట్ 2 tan 30 by 1 minus tan square 30 చూద్దాం. 2 tan 30 degrees by 1 minus tan square 30 అంటే 2 into tan 30 వాల్యూ ఏమవుతుంది? 1/√3. 1 minus 1/√3 1 minus tan square 30 కదా, దీనికి స్క్వేర్ అవుతుంది. ఏమంటే 2/√3 by ఏమన్నా 1 minus 1 స్క్వేర్ /√3 స్క్వేర్ అంటే 1 minus 1/3 ఏమవుతుంది? ఇది 2/√3 3 minus 1 అంటే 2/3 వస్తుంది. 2/3 నేను రాసుకోవచ్చు, 3/2 అని రాసుకోవచ్చుగా. ఓకేనా? ఇక్కడ లవంలో ఏమవుతుంది? 1 minus 1/3 కదా,
ఎంత 1 మైనస్ 1/3 అంటే 3 1 3 మైనస్ 1 అంటే 2/3 వస్తుంది. 2/3 ఏం చేస్తున్నాయి, ఈ 2/√3ని 2/3 తోటి భాగించిన లేదంటే 3/2 తో గుణించిన సేమ్ అనమాట. కాబట్టి ఇక్కడ ఉన్న 2/√3 ఇంటూ 3/2 అని రాసుకున్నా. ఇక్కడ చూడండి ఈ 2 ఈ 2 క్యాన్సల్, ఏం మిగిలింది √3 ని ఏమైనా రాసుకోవచ్చు, √3 ఇంటూ √3 రాసుకుంటే √3 3/√3 కదా, √3 ఇంటూ √3 బై √3, ఒక √3 ఒక √3 క్యాన్సల్, ఇక మిగిలింది √3. చూడండి మరి cos 60 √3 కాదు, sin 60 √3 కాదు, tan 60 √3 విలువ tan 60 వాల్యూ √3 కదా, దిస్ ఈజ్ ఈక్వల్ tan 60 కదా. ఎందుకు sin 30 అయితే 1/2, కాబట్టి ఆన్సర్ ఇస్ సి tan 60. ఇప్పుడు మూడవ సమస్యని చూద్దాం. ఏంటి, sin 60 ఇంటూ cos 30 ప్లస్ sin 30 ఇంటూ cos 60 విలువ గణించండి. sin ఆఫ్ 60 ప్లస్ 30 విలువ ఎంత, తర్వాత దీని నుండి మీరేం గ్రహించారు. ముందుగా మనము దీన్ని విలువ గణిద్దాం. ఏంటి, sin 60 degrees ఇంటూ cos 30 ప్లస్ sin 30 ఇంటూ cos 60. వీటి విలువలు మనకు తెలుసు కాబట్టి వాటి విలువని ప్రతిక్షేపిద్దాం. sin 60 ఏమవుతుంది √3/2, cos 30 √3/2 ప్లస్ sin 30 1/2 ఇంటూ cos 60 1/2. చూడండి √3 ఇంటూ √3 ఏమవుతుంది, √3కి స్క్వేర్ అంటే ఒక సంఖ్య దానితో గుణిస్తే దాని యొక్క వర్గం వస్తుంది, √3 స్క్వేర్. 2 ఇంటూ 2 2 స్క్వేర్ అంటే 4 ప్లస్ 1 ఇంటూ 1 1 స్క్వేర్ అంటే 1, 2 ఇంటూ 2 2 స్క్వేర్ అంటే 4. చూడండి దీని నుంచి ఏం రాయొచ్చు, రూట్ కి స్క్వేర్ క్యాన్సిల్ 3/4 ప్లస్ 1/4. మళ్ళీ లైక్ ఫ్రాక్షన్స్ సజాతీయ భిన్నాలు 3 ప్లస్ 1, హారం ఏం తీసుకుందాం 4 తీసుకుందాం. సజాతీయ భిన్నాలు అన్నప్పుడు హారంలో ఇది 4 అవుతుంది, కాసాగు 3 ప్లస్ 1 4, 4 1 అంటే ఏమొచ్చింది ఆన్సరు, sin 60 ప్లస్ cos sin 60 ఇంటూ cos 30 ప్లస్ sin 30 ఇంటూ cos 60 విలువ 1 వచ్చింది. మరి ఇంకేం కనుక్కోవాలి, sin ఆఫ్ 60 ప్లస్ 30 విలువ ఎంత అంటున్నాడు. మనము ఇక్కడ కనుక్కుందాం. sin ఆఫ్ 60 ప్లస్ 30 దీని ఈజ్ ఈక్వల్ ఏమని రాయొచ్చు, sin ఆఫ్ 60 ప్లస్ 30 90. మనకు తెలుసు sin 90 విలువ ఎంత 1. చూడండి sin ఆఫ్ 60 ప్లస్ 30 విలువ 1 వచ్చింది. sin 60 ఇంటూ cos 30 ప్లస్ sin 30 ఇంటూ cos 60 విలువ 1 వచ్చింది. దీని నుంచి ఇక్కడ ఏంటి, ఇది sin 60 degrees ఇంటూ cos 30 ప్లస్ sin 30 ఇంటూ cos 60 ఈజ్ ఈక్వల్ టు 1. sin ఆఫ్ 60 ప్లస్ 30 ఈజ్ ఈక్వల్ టు 1. దెర్ఫోర్ రెండింటి విలువలు కూడా సమానమే. కాబట్టి దీని నుంచి మనం ఏమని రాయొచ్చు, దీని నుండి మీరేమి గ్రహించారు అన్నాడు. అంటే దీని నుంచి sin ఆఫ్ 60 ప్లస్ 30 ఈజ్ ఈక్వల్ టు, దీని ఈజ్ ఈక్వల్ ఏమని రాయొచ్చు, sin 60 ఇంటూ cos 30 sin 60 ఇంటూ cos 30 ప్లస్ sin 30 ఇంటూ cos 60, sin 30 ఇంటూ cos 60. ఓకేనా. ఇంకా కావాలనుకుంటే 60 దగ్గర ఏ 30 దగ్గర బి తీసుకుందాం. అంటే ఏమవుతుంది, ఇంకా మనము ఇంకేం రాసుకోవచ్చు జనరల్ గా, sin ఆఫ్ a ప్లస్ బి ఈజ్ ఈక్వల్ sin ఆఫ్ a ప్లస్ బి ఈజ్ ఈక్వల్ sin a ఇంటూ cos b ప్లస్ sin b ఇంటూ cos a. ఇదే మనం గ్రహించింది. ఓకేనా. మనము వీటి విలువలని వాటి ప్రతిక్షేపించుకొని ఏం చేసినాం, సింప్లిఫై చేసినాం. సింప్లిఫై చేస్తే దీని విలువ 1 వచ్చింది, దీని విలువ కూడా 1 వచ్చింది. కాబట్టి రెండు కూడా సమానం. కాబట్టి sin ఆఫ్ 60 ప్లస్ 30 ఈజ్ ఈక్వల్ sin 60 ఇంటూ cos 30 ప్లస్ sin 30 ఇంటూ cos 60 అని మనం జనరల్ గా ఏం రాసుకోవచ్చు, sin ఆఫ్ a ప్లస్ బి ఈజ్ ఈక్వల్ sin a ఇంటూ cos b ప్లస్ sin b ఇంటూ cos a అని
రాసుకోవచ్చు. ఓకే, థ్యాంక్ యూ.